ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని హామీలు ఇంకా నెరవేర్చలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేటికి నెరవేర్చలేదన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పర్యటించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రనగర్ పరిధి కాటేధాన్ పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు పర్యటించి కార్మికులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హెల్త్ చట్టంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సబిత అంటున్నారు. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజును 30% చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామనడం రేవంత్ రెడ్డి పైశాచిక పాలనకు నిదర్శనం ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 22 పారిశ్రామిక వాడలలో ఉన్న సుమారు 9,000 ఎకరాల భూముల మార్పుకు తెచ్చిన 27 జీవోను వెంటనే రద్దు చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలను ఇప్పటికీ చేసేందుకు చూస్తున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎప్పటికైనా మేము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. పరిశీలిస్తున్న సబితమ్మ గారి నాయకత్వం వాళ్ళతో మాట్లాడించాను. అరే వెనక్కి జరగండి, కొంచెం బ్యాక్ బ్యాక్ కొంచెం వెనక్కి జరగండి కొంచెం. చుట్టుముట్టు ఏరియాలలో ఉంటుంది మేడం. అంతా 9,000, 10,000, 9,000, 10,000 మొత్తం మీ కంపెనీ తీసేస్తే పరిస్థితి ఏంటి? బతికేదే దీని మీద ఆధారపడతాం మేడం. కొన్ని ఏళ్ళ నుండి ఇదే కంపెనీ. ఇక్కడ కాటేదాన్ ఏరియాలో తీసుకుందాం. మార్కెట్ వాల్యూనేమో 4 కోట్లు ఉంది. బయట వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ 4 కోట్లు ఉంది. మార్కెట్ వాల్యూ 20 కోట్ల పైన ఉంది ఎకరాకి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలంటా ఉన్నాడు. 30% అంటే ₹1,00,00,000, 1,10,00,000 ఎకరా ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి మేలు చేయడానికి పాలసీ తీసుకొచ్చారనేది ప్రజలకు ఇప్పటికీ స్పష్టంగా అర్థం కావాలి. దీని వెనకాల పెద్ద స్కామ్, అంటే భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇక్కడ జరగబోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయితే నిజంగానే ఇక్కడ ఏముంది పరిస్థితి నిజ నిర్ధారణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్వామి గౌడ్ గారు, అట్లే కార్తిక్ రెడ్డి గారు, మిగతా వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ కంపెనీలు తీసేసే పరిస్థితి ఉందో, ఇక్కడ ఎవరికి పని చేయట్లేరు అంటే వేలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వేలాది మంది ఇక్కడ ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఏమైపోతాయి కంపెనీలు పోతే అని అడుగుతూ ఉన్నారు. మరి ఇంతమంది లక్షలాది మంది దాదాపుగా 9,000 ఎకరాలను ఈరోజు అమ్మబోతున్నారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ అమ్ముదామని చూస్తూ ఉన్నారు. మొదట తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత మొన్న మెట్రో ట్రైన్ సంబంధించిన భూములు తీసేసుకున్నారు. ఈరోజు 9,000 ఎకరాలు పారిశ్రామికకు సంబంధించిన 22 పారిశ్రామిక వాడలు 22 పారిశ్రామిక వాడలు వెచ్చేస్తే 1 కోటి మంది జనాలను రోడ్డు మీద పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బ్రతుకు తెలియదు. కొన్ని తీసుకుంటుంది అనుకోండి, ఉదాహరణకి కాటేదనే తీసుకుంటున్నారు. ఒక మంచి హాస్పిటల్ లేదు కదా, ఒక పెద్ద హాస్పిటల్ కట్టడానికి కనీసం 20-30 ఎకరాలు కావాలి కదా.